హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ మనము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ జాబ్ ఓపెనింగ్స్ అయితే జరిగాయండి. సో ఇవాళ ఈ వీడియోలో మనము డీటెయిల్డ్గా అప్రెంటిషిప్ నోటిఫికేషన్ ఏ వెబ్సైట్స్లో ఉంది, మనం ఎలా అప్లై చేయాలి, అండ్ అసలు దాని యొక్క ఏజ్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ ఏంటి, అండ్ మనకి ఎంత స్టైఫండ్ వస్తుంది, అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఫీ పర్టికులర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మనం ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. హౌ టు అప్లై అన్న విషయాలను కూడా మనం ఈ వీడియోలోనే మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టులు అయితే మనకి వచ్చాయండి. సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ కేటగిరీ వైజ్ బ్రేకప్ చేశారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఫర్ ఎవ్రీ స్టేట్. అదర్ స్టేట్స్కి ఏ స్టేట్స్లో వాళ్ళు ఆ స్టేట్స్లో మనం పెట్టుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు తెలంగాణలో పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఎక్కడన్నా సెపరేట్ స్టేట్స్లో ఉంటున్నట్లయితే, ఫర్ సపోజ్ అస్సాం, బీహార్, గుజరాత్, ఎక్కడెక్కడైతే మీరు ఉంటున్నారో ఆ పర్టికులర్ ప్లేసెస్లో మీ రెసిడెన్షియల్స్ మీరు అక్కడ ఉన్నట్లయితే కనుక మీరు అక్కడ కూడా పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్గా మనకైతే 2691 టోటల్ పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇట్ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పోస్ట్స్ అనేది చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రజెంట్ ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. అదర్ స్టేట్స్ గురించి మీరు ఇక్కడ ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోండి. ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి అన్రిజర్వ్ వచ్చేసి 222 పోస్ట్స్ ఉన్నాయి, అండ్ ఎస్సీ కేటగిరీకి 87, ఎస్టీ కేటగిరీకి 38, అండ్ ఓబీసీ కేటగిరీకి 148, అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ ఉన్న వాళ్ళకి 54, అండ్ టోటల్ వచ్చేసి 549 పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ ఇక్కడ మనకి ఫార్వర్డ్ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ 22 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో వాళ్ళు కూడా ఒకసారి చూడండి. ఇవి కాక 449 కాకుండా వీళ్ళకి సెపరేట్గా అగైన్ 22 పోస్టులు అయితే ఉన్నాయి. సో యూ కెన్ అప్లై. అండ్ ఆల్సో మనం ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడినట్లయితే అన్రిజర్వ్డ్కి 123, అండ్ ఎస్సీకి 48, అండ్ ఎస్టీకి 21, అండ్ ఓబీసీకి 82, అండ్ ఈడబ్ల్యూఎస్కి 30, అండ్ టోటల్గా అయితే 304 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అండ్ వీళ్ళకైతే 13 ఉన్నాయండి. ఓకే, సో ఇవైతే పోస్టులు అండ్ బ్రేకప్స్ యొక్క వేకెన్సీ ఐడెంటిటీ ఫర్ ద అప్రెంటిస్కి ఈ యొక్క స్టేట్స్లో ఈ యొక్క పర్టిక్యులర్ నెంబరింగ్తో ఉంది. సో మీరు ఒకసారి గమనించండి. దెన్ తర్వాత మనం నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే కనుక, సో ఇక్కడ మనకి ఏజ్ గురించి మాట్లాడడం జరిగిందండి. ఏజ్ ఏంటి అంటే మినిమం 20 years ఉండాలి, అండ్ మ్యాక్సిమం 28 years ఉండాలి. అది కూడా ఎప్పటికీ 1st Feb 2025కి. ఓకే, అండ్ రిలాక్సేషన్ ఉందండి ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఫార్వర్డ్ క్యాండిడేట్స్కి. దట్ మీన్స్ రిలాక్సేషన్ మీన్స్ ఏంటి అంటే, ఇక్కడ కింద మనకి ఇవ్వడం జరిగింది చూడండి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. దట్ మీన్స్ ఇఫ్ యు ఆర్ ఫెబ్ 1st మీరు ఆల్రెడీ 28 ఉన్నా కూడా ప్లస్ 5 years మీరు వేసుకొని, దట్ మీన్స్ 33 years వరకు మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు. దెన్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years, అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్న వాళ్ళకి 10 years ఉందండి. అంటే ఫర్ సపోజ్ మీరు ఆల్రెడీ 28లో ఉన్నట్లయితే టిల్ 38 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క జాబ్స్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, దెన్ ఇక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళకి కొన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒకసారి వీడియో పాజ్ చేసి చూడండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వచ్చినట్లయితే మనము ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, అండ్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ దట్ candidates must have completed having the certificate for the graduation after 1/4. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, గ్రాడ్యుయేట్ అయిపోయి ఉండాలి ఎప్పటికీ 2021కి మీ గ్రాడ్యుయేషన్ అన్నది పూర్తి అయ్యి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అర్హత ఉంది అంటున్నారండి. దట్ మీన్స్ బిఫోర్ 3 years ఎవరైతే గ్రాడ్యుయేట్ పాస్అవుట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి అర్హులు. వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. రీసెంట్గా ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిందో వాళ్ళైతే అర్హులు కాదు. బిఫోర్ 3 years వాళ్ళు మాత్రమే అర్హులు అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. గమనించండి. దెన్ జాబ్ ప్రొఫైల్ ఏంటి అసలు అని ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది.
చెప్తుంది చూడండి. దిస్ ఈజ్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ షుడ్ నాట్ బి కన్స్ట్రక్టెడ్ యాజ్ ద సార్ట్ ఆఫ్ ద ఆఫర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. Please note that the candidates engaged as an apprentice will not be treated as employees of the Union Bank of India and will not be entitled to receive any benefits which will be available for the employees of the bank. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు జస్ట్ అప్రెంటిస్కి మాత్రమే జాయిన్ అవుతున్నారు కానీ మీరు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు. సో ఏదైతే బ్యాంక్కి ఉన్న బెనిఫిట్స్ ఉంటాయో అవి మీకు వర్తించవు అని చెప్తున్నారు. ఎనీవేస్ మనకి అప్రెంటిస్ జాబ్ ప్రొఫైలే అంతని ఆల్రెడీ తెలుసు. ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ మీకు ఖచ్చితంగా కావాలి అంటే జాయిన్ అవ్వండి అండ్ అప్లై చేయండి. ఓకే, అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ ఎంత అంటే ఇట్ ఈస్ 1 year అండి. డ్యూరేషన్ ట్రైనింగ్ ఇట్ ఈస్ 1 year. ద అప్రెంటిస్ షాల్ బి ఇంపాక్టెడ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇఫ్ ఆన్ ద డిఫరెంట్ యాక్సెప్ట్స్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రాక్టీసెస్, ప్రొడ్యూసెస్ అండ్ ప్రాసెసెస్. ఇక్కడ మీకు 1 year అని చెప్తున్నారు కానీ దట్ మే బీ ఎక్స్టెండెడ్ అండి. ఇక్కడ చెప్పరు కానీ నార్మల్గా జరిగేది ఏంటి అంటే వాళ్ళు 1 year అని చెప్పినా కూడా వాళ్ళకి ఇంకా నీడ్ ఉంది అంటే దట్ మే బీ ఎక్స్టెండెడ్. అండ్ ఈ అప్రెంటిస్ మనం ఎందుకు 1 year కోసం చేయాలా అని ఆలోచించకండి. ఏదైనా జాబ్ ఖాళీగా ఉండడం కంటే కూడా ఏదో ఒక జాబ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అండ్ దట్ టు ఇంకొకటి ఏంటి అంటే ఇలా మీకు జాబ్ చేసినప్పుడు మీకు ఈ ఎక్స్పీరియన్స్ని యూస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది అదర్ బ్యాంక్స్కి. సో దట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో ప్లీజ్ అప్లై. అండ్ ఆల్సో స్టైఫండ్ ఎంత అండ్ బెనిఫిట్ ఏంటి అంటే ద అప్రెంటిస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద స్టైఫండ్ ఆఫ్ 15,000 per month ఫర్ ద ఎంగేజ్మెంట్ పీరియడ్ ఆఫ్ ద 1 year అండి. 1 year మొత్తానికి మీకు 15,000 rupees per monthకి అయితే వస్తుంది. ద అప్రెంటిసెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అదర్ ఎలివెన్సెస్ ఆర్ బెనిఫిట్స్. యాజ్ పైన వాళ్ళు చెప్పినట్టుగా మీరు అప్రెంటిసెస్గా ఉంటున్నారు కాబట్టి మీరైతే అదర్ ఎలివెన్సెస్కి అండ్ బెనిఫిట్స్కి అర్హులు కాదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో మీరు ఓన్లీ పర్ మంత్కి 15,000 వస్తుంది అని మాత్రమే మీరు గుర్తుంచుకోండి. అండ్ దట్టు ఇక్కడ మన స్టేట్లోనే మనకి ఇస్తున్నారు కాబట్టి మేబీ ఈ 15,000 మీ నేటివ్ ప్లేసెస్లోనే వస్తే ఇట్ ఈస్ వెరీ 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 హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ థింక్ అబౌట్ దట్. అండ్ ఆఫ్టర్ దట్ సెలెక్షన్ ప్రాసెస్ అసలు ఏంటి అంటే ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్టర్ పేయింగ్ దట్ రిక్వెస్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ షల్ హ్యావ్ ద అండర్గో ద సెలెక్షన్ ప్రాసెస్ విచ్ వుడ్ బి కంప్రైజ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఆన్లైన్ టెస్ట్ ఉండబోతుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఆల్రెడీ మనకు తెలిసిందే. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ మనం ఎలా రాయాలో మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. సో 4 sections ఉన్నాయి. జనరల్ ఆర్ ఫైనాన్స్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉంది, కాంపిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. ఈచ్ వన్ 20-25 మార్క్స్కి అండ్ 25 questions అండ్ టోటల్ 100 questionsకి అయితే మనకి ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో జరగబోతుంది. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వుడ్ బి 60 minutes అని చెప్తున్నారు. ఓకే, సో 1 hourలో మీరు ఈ 100 marksకి క్వశ్చన్ పేపర్ అనేది రాయాలి. అండ్ ఆల్సో నాలెడ్జ్ అండ్ టెస్ట్ ఆఫ్ ద లోకల్ లాంగ్వేజ్. మీరు ఏ లోకల్ లాంగ్వేజ్లో ఉన్నారో ఆ లోకల్ లాంగ్వేజ్ యొక్క నాలెడ్జ్ని కూడా వాళ్ళు టెస్ట్ చేయడం అన్నట్టు జరుగుతుంది. ఓకే, సో ఇది కూడా ఒకసారి మీరు చూడండి. అండ్ వెయిట్ లిస్ట్లో ఉన్నది సక్సెస్ఫుల్ క్యాండిడేట్ మే బీ క్లియర్ బ్యాంక్ అండ్ ఇట్స్ సోల్ డిసిబుల్ మీట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద బ్యాంక్ ఇట్స్ రెస్పెక్ట్ టు ద నాన్ యాక్సెప్టెడ్ నాన్ రిమూవ్ ఫ్రమ్ ద ఫస్ట్ మెరిట్ లిస్ట్. ఓకే, తర్వాత వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. మెడికల్ ఎగ్జామినేషన్లో కూడా మీరైతే పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. దెన్ ఇదంతా ఒకసారి నేను ఈ యొక్క అప్లికేషన్ నోటిఫికేషన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. అండ్ ఆల్సో అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద నెక్స్ట్ 1 year అని అనుకుంటున్నారు కానీ నెక్స్ట్ మీకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉపయోగపడుతుంది. తర్వాత మనం అసలు దీన్ని ఎలా అప్లై చేయాలి అన్న విషయానికి వద్దాము. ఎలా అప్లై చేయాలి అంటే ఈ అప్లికేషన్ని మనం ఈ యొక్క వెబ్సైట్స్లో ఆర్ఎల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ని ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో టుమారో మన ఛానల్లోనే ఎలా అప్లై చేయాలి, ఏమేమి కావాలి అప్లై చేసేటప్పుడు, అండ్ మొబైల్ అప్లై చేయొచ్చా, చేస్తే ఎలా చేయొచ్చు, త్రూ ల్యాప్టాప్ చేయాలంటే ఏమేమి కావాలి అని ఎవ్రీథింగ్ మనం అప్లికేషన్ ప్రాసెస్ని నేను వీడియో రేపొద్దున మనకు వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో నోటిఫికేషన్ బార్ని క్లిక్ చేసి ఉంచితే మీకు నోటిఫికేషన్ రాగానే మీకు ఓపెన్ అవుతుందండి. ఓకే, అండ్ ఆల్సో తర్వాత వచ్చేసి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఫీ స్ట్రక్చర్ చూడండి. జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 800 plus GST పడుతుంది. ఆల్ ఫీమేల్స్కి 600 plus GST పడుతుంది. అంటే ఆల్ ఫీమేల్స్ మీన్స్ క్యాస్ట్ అండ్ కేటగిరీతో సంబంధం లేదు. ఆల్ ఫీమేల్స్కి 600 plus GST. జనరల్ ఆర్ ఓబీసీ జెంట్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం క్లియర్గా. జనరల్ ఆర్ ఓబీసీ జెంట్స్కి మాత్రం 800 plus GST. ఓకే,
ఇక్కడ ఎస్టీ వాళ్ళకి 600 ప్లస్ జిఎస్టీ పడుతుంది. దట్ మీన్స్ ఎస్టీ బాయ్స్ ఆర్ ఫీమేల్స్ ఎవరికైనా కూడా 600 ప్లస్ జిఎస్టీ పడుతుంది. అండ్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి మాత్రం 400 ప్లస్ జిఎస్టీ పడుతుందండి. ఓకే, ఇంటిమేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ వచ్చేసి మీరు ఈ వెబ్సైట్స్లో చూసుకోవచ్చు. మీ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు అన్నది. హార్డ్ కాపీ అన్నది ఎవరికి కూడా పంపించడం జరగదు. ఆన్లైన్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది మీ హాల్ టికెట్. అండ్ తర్వాత మీకు ఈ ఎగ్జామినేషన్ అన్నది ఖచ్చితంగా ఆన్లైన్ మాత్రమే జరుగుతుంది. ఇక్కడ చెప్పడం జరిగింది చూడండి, నో హార్డ్ కాపీ ఆఫ్ ద కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ సెంట్ బై పోస్ట్. ఓకే, మీకు పోస్ట్కి రావడం కానీ అలా ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఆల్సో టెంటేటివ్గా మీకు ఎగ్జామ్ అయితే మార్చ్ 2025లో ఉండబోతుంది అంటున్నారు. దట్ మీన్స్ వెరీ నియర్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ వాళ్ళకి ఇమీడియట్గా కావాలి. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు ఇంత ఇమీడియట్గా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ఇంత ఫాస్ట్గా క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ప్లీజ్ తొందరగా అప్లై చేయండి అండ్ తొందరగా ఎగ్జామ్కి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, సో కొన్ని జనరల్ ఇన్ఫర్మేషన్ అదంతా ఇవ్వడం జరిగింది కింద. తర్వాత వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్ వైజ్ సీట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న విషయాన్ని మనకి క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో మీకైతే జాబ్ రాబోతుంది. సో మీరు ఈ డిస్ట్రిక్ట్స్లో పని చేయగలరు. సో సీట్స్ ఆఫ్ స్టేట్ వైజ్ సీట్స్ ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్కి అయితే అనంతపురం ఇచ్చారు, గుంటూరు ఇచ్చారు, వైఎస్ఆర్ ఇచ్చారు, కర్నూలు ఇచ్చారు, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు అండ్ తిరుపతి, కృష్ణా, ఏలూరు డిస్ట్రిక్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు మెయిన్గా అప్లై చేసినట్టయితే మీ డిస్ట్రిక్ట్లోనే మీరు వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దట్టు మీకు 15,000 ఐ బిలీవ్ మీరు మీ రెసిడెన్షియల్ దగ్గరే ఉన్నట్లయితే మీకు ఈజీగా మీకు ఆ శాలరీ అనేది సరిపోతుంది. దట్టు అది చేసుకుంటూ మీరు ఇంకా వేరే జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఈ యొక్క ఏదైతే సర్టిఫికేషన్ ఉందో అది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కూడా. అండ్ ఇంకా తెలంగాణకు వచ్చేసరికి అయితే ఒకసారి మనం తెలంగాణ కూడా చూద్దాము. తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, హనుమకొండ. ఓకే, ఈ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు చూడండి, వీలైనంత తొందరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, కింద అయితే మనకి సర్టిఫికేషన్స్ అనేవి ఇచ్చాయి. ఇదంతా మనకి అవసరం లేదు. ఫస్ట్ మీరు చూడాల్సిన ఈ అప్లికేషన్ మీరు ఓపెన్ చేయగానే, ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుందా లేదా. ఫస్ట్ థింగ్ ఎవరైనా కూడా ఓపెన్ చేయాల్సింది మీ ఏజ్ సరిపోతుందా లేదా. ఫస్ట్ ఆ 2 థింగ్స్ మీరు చూడండి. వన్స్ అవి 2 సరిపోతున్నాయి అంటే యు ఆర్ ద ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అని అర్థము. సో దెన్ మీరు ఆలోచించండి, ఈ ఫీజు నేను పే చేయగలనా అండ్ ఈ ఎగ్జామ్ నేను రాయగలనా అండ్ ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకొని ఇది ఓకే మనం చేద్దాము అని ఎప్పుడైతే డిసైడ్ అవుతారో ఇమీడియట్గా అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. ఈ అప్లికేషన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఈ లింక్స్ క్లిక్ చేసి మీరైతే చేయొచ్చు. ఆరల్స్ మనం డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ ఇవ్వడం జరుగుతుంది, క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఆరల్స్ రేపు మన ఛానల్లో మీకు ఎలా అప్లై చేయాలి అన్న ఒక వీడియో వస్తుంది. సో ఆ వీడియో చూసిన తర్వాత లేకపోతే ఆ వీడియో చూస్తూ మీరు అప్లికేషన్ అన్నది స్టార్ట్ చేయండి. Okay, that's it for this video. Thank you.